హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని చూడడానికి వచ్చాము. ఇది పర్లకిండి రాజుగారు కట్టించారు. ఇది 1674లో కట్టారు. ముందుగా మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఏటుబట్టి దాటాలా. ఆ ఏటుబట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఒక ఏటుబట్టి కానీ వర్షాకాలం కానీ వరద ఎక్కువైపోయిందంటే ఈ దారిలో రాలేరు. అలా ముందుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దాటి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాలి. అటు సైడ్కి వెళ్తే అలాగే లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఈ మధ్యనే కట్టారు. ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ ఏటి మధ్యలోనే ఒక శివలింగం పెట్టించారు. అది మొన్న ఈ మధ్యన వర్షాకాలంగా శివలింగం కాస్త నీటిలో కొట్టుకెళ్ళిపోయింది. అదే ఆ శివలింగం అక్కడ ఉండే ప్లేసు వైట్ విగ్రహంతో ఉంటుంది. అది ఈ వర్షాకాలంగా ఆ విగ్రహం లేదు, స్పీడ్ కొట్టుకెళ్ళిపోయింది. కాలభైరవ విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ముందుగా అంటే ఆ గుడికి ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు అది చూపిస్తున్నాను చూడండి. కాలభైరవ విగ్రహం అది ఆ గుడి అది ముందు. ఇప్పుడు మనం పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామి గుడికి ఎంటర్ అయిపోయాము. గుడి ఎదురుగా ఆ గుడి ఉంటుంది, చిన్న గుడి. ముందుగా చూపిస్తాను చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. ఆర్చి చిన్నగా ఉంది, బాగుంది. పెయింటింగ్ బాగుంది, స్టీల్ గేట్ వర్కింగ్ బాగుంది. ఆర్చి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ముందుగా అలాగా లోపలికి ఎంటర్ అవుతాం. ముందుగా ఆర్చి మీకు చూపిస్తాను చూడండి మంచిగా. అది చూసారు కదా. ఆ తర్వాత నేను ఏ గుడికి వెళ్ళినా ముందు ఖాళీగా ఉన్నదో లేదో ముందు గుడి చూస్తాను. ఓకే, చాలా బాగుంది, ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు, హ్యాపీగా వీడియో తీసుకోవచ్చు. సైడ్ని మొత్తం పోస్టులు అంటించున్నారు చూడండి. ఫ్లెక్సీ బోర్డులు కట్టినారు. అంటే వాళ్ళ షాపుల పేర్లు పెట్టేసి ఫ్లెక్సీ బోర్డులు అక్కడ తగిలించుకున్నారు. అక్కడ నుంచి అలా లెఫ్ట్ సైడ్కి వస్తే అలా ముందుకెళ్తే అక్కడ ఒక చిన్న నవగ్రహాలు అంటే 9 గ్రహాల విగ్రహాలు ఉంటాయి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా ముందుకెళ్తున్నాం. ముందుగా శ్రీ గణేష్ విగ్రహం ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఇదిగా ముందు గణేష్ విగ్రహం, చిన్న టెంపుల్ ఇది. ఆ నవగ్రహాలు అని చెప్పాను కదా, అదే. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నాను చూడండి. ఆ 9 నవగ్రహాలు విగ్రహాలు ఇప్పుడు మీరు చూడండి. వేరు వేరు దిశల్లో వేరు వేరు రకంగా ఉంటాయి. చూస్తున్నారు కదా, వేరు వేరు దిశల్లో వేరు వేరుగా ఉన్నాయి చూడండి. చూసిన తర్వాత అలాగే నేను మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతున్నాను. మెయిన్ గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ స్వాగతం అని రాసి ఉంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వెల్కమ్ అని, పాతపట్నం. ఇక్కడ గజస్తంభం అంటారు కదా, ఆ స్తంభం ఉంది. 20 అడుగులు ఉంటుంది ఇది గజస్తంభం. కానీ చాలా వెళ్తాము మనం. ఏ గుడికైనా ముందు వెళ్ళే ముందు వెళ్ళే ముందు ఏంటంటే కాలు ముందు కడుక్కోవాలి. ఎక్కడే నీళ్ళు ఉంటాయేమో చూడాలి. ముందుగా ఈ గుడి ఎదురుగా పక్కన ఒక ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు చూసాము. దాని పక్కన చూసినప్పుడు నెయ్యి ఉంది. ఇప్పుడు ఆ నెయ్యి మీకు చూపిస్తాను చూడండి. ఆ గుడికి లెఫ్ట్ సైడ్కి నెయ్యి ఉంటుంది, అక్కడ కాలు కడుక్కోవాలా. అవ్వండి, ఆ గుడికి లెఫ్ట్ సైడ్గా ఉంది. అక్కడ బకెట్ కూడా ఉంటుంది, అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలా. నోట్లో నీళ్ళు ఉన్నాయి లేదని చూశాను. ముందుగా నీళ్ళు ఉన్నాయి, పర్వాలేదు అని చెప్పాను. ఆ తర్వాత కాలు కడుక్కుని అలా ఎంటర్ వస్తున్నాను లోపలికి. గుడి లోపలికి ఎంటర్ అయ్యాను. మన గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇప్పుడంటే ముందు మన నంది గుడి కనిపిస్తుంది ముందు ఎంట్రన్స్. అంటే శివలింగం ముందు నంది ఉంటుంది కదా, నంది. ఆ తర్వాత సైడ్ నుంచి అలాగే వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఒక నలుగురు ఎంతమంది వెళ్తుందరు, అదిగోండి ముందు కనిపిస్తున్నారు. ఈ స్వామివారికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వినాయకుడి విగ్రహం ఉంటుంది, రైట్ సైడ్ కుమారస్వామి విగ్రహం ఉంటుంది, అంటే అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది. కొడుకులు కాబట్టి ఇటొకలు ఉన్నారు. నందిస్వామి స్వామివారికి ఎదురుగా ఉంది. అది ఎంట్రన్స్, మెయిన్ గుడి ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఏ గుడికి వెళ్ళినా మెయిన్ పంతులు గారిని అడిగేసి ఫోటో తీయాలంటే తీసుకోవాలి, లేకపోతే తీయకండి. అతను పర్మిషన్ ఉంటే బెస్ట్. ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే మన రెస్పాన్స్ తీసుకోవాలి. గోడ మీద విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది మన యాజిటీస్ ఒడిశాలో విగ్రహాలు ఎలా ఉంటే యాజిటీస్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే మన ఒడిశా రాజు కట్టించాడు కాబట్టి. అక్కడ నుంచి లోపల చూసి బయటకు వచ్చినాను. ఈ సైడ్ డిజైన్ కూడా సేమ్
రాతి ఎదుర రాతి పాలరాతి చెక్కినవి అన్నీ ఉన్నాయి. ఈ గుడి సెంటర్లో ఉంటుంది. దీని చుట్టుపక్కల 4 గుళ్ళు ఉంటాయి. నేను ఇప్పుడు ఒక్కొక్క గుడికి వెళ్ళి మీకు చూపిస్తాను. లింగాలు 4 లింగాలు ఉంటాయి. 4 పక్కల 4 దిశల్లో ఉంటాయి ఇవి. ఒక్కొక్క గుడికి వెళ్ళి ఒక్కొక్క లింగం మీకు చూపిస్తాను. ఒక నందీశ్వరుడు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మీరు చూసింది ఒకటే లింగం. సేమ్ ఒడిశాలో గుడి లేకుండా సేమ్ ఒడిశారాజు కట్టించాడు కదా, సేమ్ మోడల్స్, తేడా ఏం లేదు. ఆల్రెడీ రెండోది అయిపోయింది, ఇది మూడోది కూడా అయిపోయింది. మీకు చూపించాను నందీశ్వరుడు. ఆ తర్వాత అలా పక్కకు వస్తే మన పార్వతమ్మ గుడి ఆలయం ఉంది ఇక్కడ. నేను వచ్చినప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి ఆ స్వామి పంతులు గారు తాళమేసి వెళ్ళిపోయారు, గుడిలో లేరు. కాబట్టి ఎలాగైనా ఫోటో తీయాలని ఆ స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళాను, కానీ కుదరలేదు. కానీ ఎలాగైనా ట్రై చేశాను ఫోటో తీయడానికి. లాస్ట్ గ్లాస్ నుంచి అయినా ఫోటో తీశాను. మరి ఎంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారిని చూడకపోతే ఏం బాగుంటుందని చూసి మనస్ఫూర్తి తలుచుకొని కోరుకున్నాను, మొక్కుకున్నాను మనస్ఫూర్తిగా. మొక్కుకొని అలా బయటకు వచ్చినాము. చూడండి, చూపిస్తాను అమ్మవారికి. కనిపిస్తుంది కదా పార్వతి అమ్మవారు. ఇక్కడ అలా చూసారు కదా, ఇక్కడ నుంచి అలా సైడ్కి వచ్చాను. ఇక్కడ పార్వతమ్మ ఫోటో ఉంది, దానికి బోల్డ్ అని గాజులు తగిలిస్తున్నారు. అది మీకు సరిగ్గా చూపించకపోవచ్చు. అక్కడ నుంచి మన గుడి ఎంట్రన్స్ లో వచ్చే ముందు నవగ్రహాలు ఎదురుగా దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఒక విగ్రహం ఉంది. అదే మన నాగేశ్వరుడి, నాగమ్మ తల్లి. డోర్ ఓపెన్ చేస్తున్నాను. నాగమ్మ విగ్రహాలు ఇది ఒకటే ఉంది. అది చెట్టు కింద, రాగి చెట్టు కింద యాప్ చెట్టు రెండు మిక్సింగ్ అయ్యి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆ చెట్టు మీకు చూపిస్తాను చూడండి. చెట్టు చాలా పెద్దగా ఉంది, గుడికల్లా ఆ చెట్టే పెద్దది. గుడి దగ్గర చెట్లు ఉండొచ్చు, కానీ లిమిట్ మీద ఉండాలా. మరీ ఎక్కువ ఉంటే వర్షాకాలంలో తుఫాన్లు గాళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ కింద ఆల్రెడీ వెహికల్స్ అట్లా వేస్తున్నారు, వాటి మీద పడిపోతే ప్రాబ్లం అవుద్ది. చూసారు కదా, ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ ఆల్రెడీ టేకప్ అయిపోయింది, అంటే పైన ఉంది. ఇక్కడ నుంచి చూపిస్తాను. డ్రోన్ పైకి ఎగరేసిన వెంటనే అక్కడ పావురాలు ఉన్నాయి. పావురాలు గిర్రమని తిరుగుతున్నాయి. డ్రోన్కి ఎక్కడ తగులుతుందని భయం వేసింది నాకు. ఇక్కడ నుంచి మనం గుడి ముందుకు వెళ్తాము. అంటే నేను బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నాను, డ్రోన్ లోపలికి పంపిస్తాను. ఆ గుడి చూసారా, ఇంతకుముందు ఏంటంటే రేకుల సెట్లు ఉండేవి కాదు, క్లియర్ కనిపించేది గుడి ఇది. ఇప్పుడు ఏంటంటే గోపురాలే కనిపిస్తున్నాయి, గుడి గోపురాలు. పావురాలు డ్రోన్ చుట్టూ తిరుగుతున్నాయి, ఏం ప్రాబ్లం అయిపోద్దని నేను చాలా భయపడ్డాను. అలాగని ఎక్కువసేపు కూడా నేను డ్రోన్ ఎగరేయలేదు. అలాగని నేను టెన్షన్లో వీడియో కూడా ఎక్కువ తీయలేదు కూడా, ఎందుకంటే డ్రోన్ పావురాలు తగిలితే బిజారు. చూడండి, డ్రోన్ ఎగిరేసి అలా ఉండడం, ఎన్నిసార్లు తిరుగుతున్నాయి అవి. ఒక్క రెక్క తగిలిన డ్రోన్ ఆటోమేటిక్గా ఇదైపోద్ది, పోతుంది. అక్కడ నుంచి అలా బయటకు వచ్చినాను, పావురాలు ఉన్నాయని బయట నుంచి వీడియో తీస్తున్నాను. చూడండి, ఏటు బట్టి ఉంది కదా, అక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. అప్పటికి పావురాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరి నేను అంతగా రిస్క్ తీసుకోలేకపోయాను కాబట్టి డ్రోన్ మరి ల్యాండింగ్ చేస్తున్నాం. మరి ఎక్కువసేపు పైన ఉంటే పావురాలు ఏమి తగిలితే ప్రాబ్లం అయిపోద్ది డ్రోన్. కాబట్టి కిందకి దించుతున్నాను డ్రోన్. అలాగా మెలికి టేకప్ ల్యాండింగ్ చేస్తాను. రోడ్డు పైన ల్యాండ్ చేశాను చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోతో